ఎస్ లాస్ట్ వీడియో చెప్పా కదండి, చైనా టు సింగపూర్ వెళ్తున్నాం అనేసి. సో వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్. ఇది ఇంకా బ్లూగా ఉంది చూడండి చైనా సీ. ఎప్పుడైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు మాకు రిపోర్ట్స్ వస్తాయండి. వెదర్ రిపోర్ట్స్ కానీ లేకుంటే రూట్ మ్యాప్స్ కానీ అవన్నీ మాకు రిపోర్ట్స్ వస్తాయి. దానికి తెలుస్తుంది అనమాట. మాకు ముందుగా వెదర్ రిపోర్ట్లు ఏముందంటే గాలులు 120 నుంచి స్టార్ట్ అవుతాయండి. 120 నుంచి 160 వరకు స్టార్ట్ అవుతాయంట. దాంతోపాటు ఫుల్ రైన్ కూడా ఉంటుందంట అండి. సో ఇలాంటి మనకు రిపోర్ట్ వచ్చినప్పుడు కొద్దిగా మనం ఆచితూచిగా వెళ్తూ ఉండాలి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో తుఫాన్ అనేది. సో ఇప్పుడైతే బాగానే ఉంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యుడు ఎంత బాగున్నాడు చూడండి. ఎస్, మాకు వచ్చే రిపోర్ట్ కరెక్టేనండి. చాలా విపరీతంగా ఉంది. గాలులు ప్లస్ వర్షము రెండు, ఇంక్లూడింగ్ తుఫాను, ఫుల్ రఫ్సీ. చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉందండి. మీకు సౌండ్ వినిపిస్తే మరి విన్నారా సౌండ్? అసలు నేను మాట్లాడేది కూడా మీకు వినపడటం లేదు కదా. సో నైట్ అయిపోయిందండి. నేను బయట చూసేసరికి మొత్తం అంతా కామ్గా అయిపోయింది. సింగపూర్కి వచ్చేసాము నైట్లో. మొత్తం కలర్ఫుల్గా ఉంది. సో మార్నింగ్ లేచి 6కి అంతా వీడియో షూట్ చేస్తున్నానండి. సింగపూర్ అండి ఇది. బాగుంది కదా. ఇది కూడా మోస్ట్లీ చైనాకి సీ లాగా ఉంది. ఇది కూడా మార్నింగ్ చూడడానికి బ్లూగా. చాలా షిప్స్ ఉన్నాయండి. పూర్తిగా 360 డిగ్రీస్ మొత్తం షిప్సే ఉన్నాయండి. సో బిజినెస్ ఎలా జరుగుతుందో మరి. సో ఇంకో విషయం అండి, ఈ సింగపూర్కి మనకు ద సేఫెస్ట్ కంట్రీ ఏదంటే ఈ సింగపూరే అండి. అంటే ఇక్కడ మనకు ఎలాంటి క్రైమ్స్ కానీ అంత చాలా అరుదు అనమాట. అసలు అలాంటి క్రైమ్స్ ఏం జరగవు మోస్ట్లీ. సో ద సేఫెస్ట్ కంట్రీ ఏదంటే ఈ సింగపూరే అండి ప్రపంచంలోనే. సో సింగపూర్ ఎలా ఉందో చూడండి బాగా. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి, ప్రతి 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఈ ఏరోప్లేన్స్ వెళ్తూనే ఉంటాయండి. వెళ్ళడము రావడము. ఎంత బిజీ అంటే అంత బిజీ అనమాట. సింగపూర్ మజాకైనా మజాక్. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.